హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇంతకుముందు వీడియోలో ఫస్ట్ లేయర్ ఎలా చేయాలో మీకు చేసి చూపించాను. ఇప్పుడు సెకండ్ లేయర్ ఎలా చేయాలో చూద్దాం. మనం ఫస్ట్ లేయర్ ఫినిష్ అయ్యే టైంకి మనకి వన్ సైడ్ మొత్తం వన్ కలర్ ఉంటుంది. అలాగే 4 సైడ్స్ కూడా మనకి ఇలా కలర్స్ మ్యాచ్ అయి ఉంటాయి. అలాగే ఇలా ఎల్లో సెంటర్ పాయింట్తో మ్యాచ్ అయి ఉంటుంది. అలాగే బ్లూ ఇక్కడ వైట్ ఇక్కడ గ్రీన్ సెంటర్ పాయింట్స్తో మ్యాచ్ అయి ఉంటుంది. ఫస్ట్ లేయర్ ఫినిష్ అయ్యే టైంకి ఇలా మ్యాచ్ అయి ఉంటాయి. ఇప్పుడు మనం సెకండ్ లేయర్ ఎలా ఫినిష్ చేయాలో చూద్దాం. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సెంటర్ పాయింట్కి కింద అది మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి. ఇక్కడ బ్లూ ఉంది కదండి, చూడండి బ్లూ మ్యాచ్ అయ్యింది. కింద ఆరెంజ్ సెంటర్ పాయింట్తో మ్యాచ్ అయింది కాబట్టి ఇది మనకు వద్దు. మనం నెక్స్ట్ ఇంకోటి చూసుకుందాం. గ్రీన్ చూడండి, ఇక్కడ గ్రీన్ సెంటర్ పాయింట్తో మ్యాచ్ అయింది కదా. కింద వైట్ కలర్ ఉంది. ఈ వైట్ కలర్ రైట్ సైడ్ ఉంటే ఒక ఫార్ములా వాడాలి, ఈ వైట్ లెఫ్ట్ సైడ్ ఉంటే ఒక ఫార్ములా వాడతాం. సో ఇది వైట్ మనకి లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి కరెక్ట్గా ఈ కింద థర్డ్ లేయర్ని మనము లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి మనం ఆపోజిట్ సైడ్ రైట్ సైడ్కి టర్న్ చేసుకొని ఈ లేయర్ని మనం కిందికి టర్న్ చేసుకొని ఇది మళ్ళీ లెఫ్ట్కి మార్చుకొని దీన్ని మళ్ళీ పైకి అనుకున్న తర్వాత ఇక్కడ మనకు రెడ్ మిస్ మ్యాచ్ అయిపోయి కిందికి వచ్చేసింది. ఇప్పుడు ఈ రెడ్ని మళ్ళీ కార్నర్ ప్లేస్కి తీసుకెళ్ళాలి. ఇది మనం ఫస్ట్ వీడియోలో ఫస్ట్ లేయర్ ఫినిష్ చేసేటప్పుడు ఎలా చేసామో మళ్ళీ ఒక వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి, మీకు తెలిసిపోతుంది. ఈ రెడ్ని మనం పైకి తీసుకెళ్ళాలంటే ఈ రెడ్ పక్కన ఉన్న ఇక్కడ గ్రీన్తో మ్యాచ్ అయ్యి ఉండాలి. ఈ కింద వైట్ ఇక్కడ మ్యాచ్ అయ్యి ఉంటుంది. ఈ రెడ్ని మనం ఇప్పుడు పైకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఈ రెడ్ని లెఫ్ట్ తీసుకెళ్ళి ఇది డౌన్ తీసుకొచ్చి మళ్ళీ దీన్ని రైట్ తీసుకొచ్చి మళ్ళీ దీన్ని అప్కి తీసుకెళ్ళాలి. అప్పుడు చూసారా, ఇక్కడ ఎడ్జ్ ఫినిష్ అయిపోయింది. ఇంకా మనకి 3 ఎడ్జెస్ ఉన్నాయి. సో ఇంకా ఏదైనా ఒక కలర్ చూద్దాం. ఎల్లో ఈ సెంటర్ పాయింట్తో మ్యాచ్ అయింది కదా. ఈ కింద బ్లూ ఉంది. ఈ బ్లూ అనేది మనకి రైట్ సైడ్ ఉంది చూడండి. ఇప్పుడు మనం రైట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని మనం లెఫ్ట్ సైడ్కి టర్న్ చేసుకొని ఇక్కడ డౌన్ చేసుకొని ఇది మళ్ళీ రైట్ సైడ్ తీసుకొచ్చి మళ్ళీ దీన్ని అప్ తీసుకెళ్ళాలి. అప్పుడు మళ్ళీ ఒక రెడ్ మిస్ మ్యాచ్ అయ్యి కిందికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం పైన కార్నర్ సైడ్కి తీసుకెళ్ళాలి. అప్పుడేం చేయాలి, ఈ కింద లేయర్ని రైట్ సైడ్ తిప్పుకొని ఇది డౌన్ తీసుకొచ్చి దీన్ని మళ్ళీ లెఫ్ట్ తీసుకొచ్చి దీన్ని అప్కి తీసుకెళ్ళాలి. అప్పుడు ఈ ఎడ్జ్ కూడా ఫినిష్ అయిపోయింది. ఎల్లో బ్లూ. అప్పుడు మళ్ళీ ఇంకో ఎడ్జ్ చూద్దాం. ఇప్పుడు ఈ గ్రీన్ని గ్రీన్ ప్లేస్కి తీసుకెళ్దాం. గ్రీన్ సెంటర్ గ్రీన్ ఉంది కదా, ఈ ప్లేస్కి తీసుకెళ్ళిపోయినాక దీని కింద ఏ కలర్ ఉంది, ఎల్లో ఉంది. ఈ ఎల్లో మనకి రైట్ సైడ్ ఉంది. సో మనం ఈ ఎడ్జ్ని ఇప్పుడు ఫినిష్ చేయబోతున్నాం. ఈ ఎల్లో రైట్ సైడ్ ఉంది కాబట్టి మనం దీన్ని ఈ థర్డ్ లేయర్ని లెఫ్ట్ సైడ్కి మలుపుకుందాం, ఆపోజిట్ సైడ్కి మలుపుకోవాలి. అప్పుడు ఈ లేయర్ని కిందికని మళ్ళీ ఇది రైట్కి తీసుకొచ్చి దీన్ని మళ్ళీ అప్కి తీసుకెళ్ళాలి. అప్పుడు ఈ రెడ్ కలర్ మళ్ళీ కిందికి వచ్చేసింది. మళ్ళీ దీన్ని మనం ఈ కార్నర్ ప్లేస్కి తీసుకెళ్ళాలి. అప్పుడేం చేయాలంటే ఈ రెడ్ పక్కన గ్రీను ఈ సెంటర్ పాయింట్తో మ్యాచ్ అయింది కదా. ఇప్పుడు కరెక్ట్ దీన్ని రైట్ సైడ్ తిప్పుకొని దీన్ని కిందికని మళ్ళీ లెఫ్ట్కి తిప్పుకొని మళ్ళీ దీని పైకి తీసుకెళ్తే ఈ ఎడ్జ్ కూడా ఫినిష్ అయిపోయింది చూడండి. ఇంకా మనకి ఓన్లీ 1 ఎడ్జ్ మిగిలింది. సో ఇది చూద్దాం. ఇంకా మనకి ఒక ఎడ్జ్ మిగిలింది. సో ఇప్పుడు ఏం చేయాలి, వైట్ ఈ బ్లూ ప్లేస్కి తీసుకొద్దాం. చూసారా, ఈ సెంటర్ పాయింట్ బ్లూ దగ్గరికి ఈ బ్లూ తీసుకొచ్చేసాం. దీని కింద వైట్ కలర్ ఉంది. ఈ వైట్ కలర్ రైట్ సైడ్ ఉంది కాబట్టి మనం దీన్ని లెఫ్ట్ సైడ్కి మలుపుకుందాం. అప్పుడు ఇది కిందికి తీసుకొచ్చి దీన్ని మళ్ళీ రైట్ తీసుకొచ్చి దీన్ని పైకి తీసుకెళ్ళిపోవాలి. అప్పుడు చూసారా, మళ్ళీ ఇక్కడ ఒక రెడ్ మిస్ అయిపోయి కిందికి వచ్చేసింది. మళ్ళీ దీన్ని మనం కార్నర్ ప్లేస్కి తీసుకెళ్ళాలంటే దీన్ని రైట్కి తిప్పి ఇది కిందికని మళ్ళీ లెఫ్ట్కి అనేసి దీన్ని పైకి అనేసాం. చూసారా, ఈ ఎడ్జ్ కూడా ఫినిష్ అయిపోయింది. 4 ఎడ్జెస్ ఫినిష్ అయిపోయిన తర్వాత మనకి సెకండ్ లేయర్ ఫినిష్ అయిపోయింది చూడండి. థర్డ్ లేయర్ ఎలా చేయాలనేది నేను మరొక వీడియోలో మీకు తెలియజేస్తాను. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ అండి.